హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట, నా డైలీ రొటీన్ అనమాట. నేను రోజు నా డైలీ రొటీన్లో జరిగే వీడియోసే మీకు పెడుతుంటాను అనమాట. వంటలు కానీ, ముగ్గులు కానీ, బట్టలు ఉతకడం కానీ, ఈ విధంగా డైలీ పెడుతూ ఉంటాను అనమాట. ఈరోజు నా డైలీ రొటీన్ వచ్చేసి పిల్లలను ఉదయాన్నే స్కూల్కి పంపించేసాను అనమాట. 8:30కి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు నేను కూడా షాప్లో వెళ్తాను. మాకు షాప్ ఉందని చెప్పాను కదా. ఈరోజు ఉదయం మార్నింగ్ దోశ వేసాను అనమాట. ఇవన్నీ ఎక్కడే పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని స్కూల్కి పంపించేసి మా ఆయన షాపు బజార్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి షాప్లో ఉన్నారనమాట. నేను షాప్ నుంచి ఇంటికి వచ్చేసి ఉదయం కడిగేసి ఆరేసిపోయినా కదా, ఇవన్నీ సామాన్లన్నీ సర్దుకొని ఈ గ్యాస్ అంతా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కడిగేసుకోవాలి. తర్వాత బయట బట్టలు ఉన్నాయన్నమాట, నానేసిపోయిన ఉదయం 8:30కి అట్లా నానేసిపోయినాను వీటిలో బట్టలు. ఈ బట్టలన్నీ ఉతికేసుకోవాలన్నమాట. ఇప్పుడు బట్టలు ఉతికేసుకొని ఆ సామాన్లన్నీ కడిగేసి ఆ సామాన్లు సర్దుకొని గ్యాస్ అవన్నీ కడిగేసుకొని మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళాల్సింది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను బట్టలు ఉతుకుతున్నాను అనమాట. ఈ విధంగా బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశాను అనమాట. ఇక్కడ కొన్ని ఉతికేసాను, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ నీడ ఉందని ఇక్కడ కూర్చొని, కొలాయి కూడా ట్యాప్ దగ్గర ఉందని ఇక్కడ ఉతికేస్తున్నాను. ఇటు సైడ్ ఎండ్ ఉందన్నమాట ఇక్కడ, అందుకే ఇక్కడ నీడలో కూర్చొని ఉతికేస్తున్నాను. టైం 11:30 అయిందనమాట. ఆల్మోస్ట్ అలా బట్టలు ఉతకడం కొంతమేర కంప్లీట్ అయినాయండి. వాటిని మళ్ళీ కంఫర్ట్ వాటర్లో వేసి మనం ఆరేయాలా. ఇప్పుడు మామూలు వాటర్లో 2 సార్లు దేవి అక్కడ గోడ మీద వేసాను అనమాట. అంతలకే వాటర్ అయిపోయినాయి. మోటర్ వేసాను అనమాట. ఆ మోటర్ వేసినప్పుడు మాత్రమే మామూలు పైన ట్యాంకీలో ఉండే వాటర్ రావాలంటే ఈ కొలాయి మనకు బయట వాస్కో అన్నమాట పెట్టేసాం. మనం బట్టలు ఉతకడానికి కానీ, సామాన్లు కడగడానికి కానీ, ఏదైనా ఉతికినా కానీ ఇక్కడ ట్యాప్ పెట్టామన్నమాట. ఈ ట్యాంక్ నుంచి వస్తాయి. ఇందాక చూపించిన ట్యాప్లోవి బోర్ వాటర్ అన్నమాట. అది మనం బోర్ వేసినప్పుడు మాత్రమే ఆ ట్యాప్లో నుంచి వాటర్ వస్తాయి. ఈ విధంగా సాఫ్ట్ టచ్ చేశాను అనమాట. వాటిని బట్టలలో 5 నిమిషాలు సాఫ్ట్ టచ్లో పెట్టినామంటే బట్టలు బాగా నల్లొస్తాయి. అందుకే ఇది వేసాను. ఈ విధంగా 5 నిమిషాలు సాఫ్ట్ టచ్ వాటర్లో పెట్టాను అనమాట. 5 నిమిషాలు బాగుంటే తర్వాత స్మెల్ వస్తాయన్నమాట. ఇది వేసాను అనమాట. ఫస్ట్ వైట్ క్లాత్స్, తర్వాత మళ్ళీ కలర్ క్లాత్స్ వేస్తాను. ఈ విధంగా బట్టలన్నీ వాష్ చేశాను అనమాట. వాష్ చేసిన తర్వాత ఇదంతా నీళ్ళు పోసి చీపురుతో అంతా తుడిచేసాను అనమాట. తర్వాత బట్టలన్నీ ఆరేసాను. చూడండి, ఈ విధంగా అన్నీ ఆరేసాను బట్టలు. 3 రోజులు ఉతకలేదు బట్టలు, ఈరోజు ఉతికాను అనమాట. బట్టలు నేను మంగళవారం, శుక్రవారం అట్లా ఉతకనండి. మిగతా రోజులు అయితే ఉతుకుతాను. మంగళవారం, శుక్రవారం అట్లయితే ఉతకను. వారానికి 2-3 సార్లు ఉతుకుతాను బట్టలు, డైలీ ఉతకను. మంగళవారం, శుక్రవారం అయితే అస్సలే ఉతకనండి. నిన్న ఉతకాల్సింది ఈరోజు ఉతకలేదు, అందుకే ఈరోజు ఉతికానండి. ఈ విధంగా ఉతికి ఇక్కడ ఆరేసాను అనమాట. ఇక్కడ వర్షం కూడా పడదన్నమాట, ఆరుతాయి. ఎండ ఉంది, ఈరోజు ఎండ వచ్చేసింది, అందుకే బట్టలన్నీ ఉతికేసాను. తర్వాత ఇక్కడంతా వాటర్ వేసి కడిగేసాను. టైంకి 12 అయింది. కడిగేసిన సామాన్లన్నీ అక్కడ సర్దేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్
టిఫిన్ లంచ్ అంటే అన్నము అన్నీ రెడీ చేసాక లేట్ అయిందనమాట ఈరోజు. అందుకే గ్యాస్ అందుకు క్లీన్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా గ్యాస్ అంతా కడిగేసుకున్నాను అనమాట. రోజు నైటే గ్యాస్ కడిగేస్తాను అనమాట. నైట్ వీలు కానప్పుడు ఇలా మధ్యాహ్నం అట్లా భోజనానికి అందుకు వచ్చినప్పుడు అంతా నీట్గా కడిగేసుకుంటాను అనమాట. ఇవి ఏవైనా కానీ మన సామాన్లు కడిగిన వెంటనే నేను ఇక్కడ కొద్దిసేపు ఆరనిస్తాను. లేకపోతే మా బోర్ నీళ్ళు అనమాట, అవి ఉప్పుగా ఉంటాయి కొద్దిగా, అందుకు వైట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా అంతా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు అన్నం తినేసి షాప్కి వెళ్ళాలన్నమాట. అన్నం తిని షాప్కి వెళ్తాను. ఈరోజు అన్నం, ఆలు ఫ్రై, ఆకుకూర పప్పు చేశాను అనమాట. అవి తినేసి ఇంకా షాప్కి బయలుదేరుతాను. షాప్ దగ్గరకు వచ్చానండి. ఇంకా బుట్ట కాడలు వేయాలి, కానీ అవి అట్లే పెట్టాను. ఇప్పుడు బుట్టకు కాడలు వేయాలి. కాడలు వేసుకోవాలి. తర్వాత అవి అగరబత్తీలు వచ్చాయి, అగరబత్తీలు ఇవన్నీ ప్యాకింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు కవర్లలో ఈ పనులన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది కవర్లు ఉన్నాయి కదా, ఈ కవర్లలో మనం అన్నీ పెట్టేసుకొని ప్యాకింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ అలా పెట్టేసుకొని ప్యాకింగ్ చేసుకోవాలా. సరే అయితే ఉంటా ఫ్రెండ్స్, బాయ్.